రికార్డింగ్ నెంబర్ 25 భాగవత వివరణము వివరంగా చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. భీష్ముడు చక్కగా కృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. 3 లోకాల్ని మోహింపజేసేటటువంటి నీలకాంతితో ఉన్నావు నువ్వు అలా అని చెప్పి ఆయన స్తుతి చేయటం అయిపోయింది. ఇంకా కూడా బాగా మనస్సులో ఆ కృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఉన్నాడు. ఆయన ఎదురుగానే ఉన్నాడు కృష్ణుడు, అయినా కూడా ఇంకా యుద్ధభూమిలో జరిగిన విషయాలవి ఆయన తలుచుకుంటూ ఉన్నాడు. ఆ గుర్రాల గిట్టలతో విపరీతంగా దుమ్ము రేగి పాపం రథందోలే కృష్ణుడి మొహం మీదంతా పడి అలిసిపోయాట. ఆయన రథం వేగంగా వెళ్ళటం వల్ల మొహం అంతా చెమట బిందువులతో ఉన్నదిట. ఈ దెబ్బలన్నీ తగిలినాయిట కృష్ణుడికి కూడా. మరి యుద్ధంలో సారథికి కూడా దెబ్బలు తగులుతాయి కదా, అస్త్రాలన్నీ ఆయనకి తగులుతాయి. ఆ దేహం అంతా కూడా నొప్పి పుడుతోందిట. అయినా కూడా లెక్క చేయకుండా వేడుకతో కృష్ణుడు రథము తోలుచున్నాడు అని అంటున్నారు. ఆ భీష్ముడు ఇవన్నీ తలుచుకుంటున్నాడు అనమాట. ఇట్లా వేడుకతో చేస్తున్నాడు. ఇదంతా ఎందుకంటే ఆ గొప్ప జయము అనే గొప్పతనాన్ని, కీర్తిని అర్జునుడికి కట్టబెట్టడానికి, తనకి శరణాగతి చేసినవాడు అర్జునుడు కాబట్టి తనకి కష్టమైన లెక్క చేయకుండా వేడుకగా రథం నడుపుతున్నాడు కృష్ణుడు అని అనుకుంటూ ఉన్నాడు భీష్ముడు. అటువంటి మహానుభావుడికి నమస్కారము అని నమస్కారం పెట్టుకుంటున్నాడు. ఆ మహానుభావుడి దర్శనం నా మనసులో ఎప్పుడూ ఉండుగాక అని నమస్కారం పెట్టుకుంటున్నాడు భీష్ముడు అంపశయ్య మీద పడుకొని. చివరి కాలంలో అటువంటి ఆలోచనలు రావటం, అటువంటి సంకల్పాలు రావటం అనేది గొప్ప విషయం. ఇంకా ఏమనుకుంటున్నాడంటే, భగవంతుడు సంకల్పించాడంటే క్షణంలో సృష్టి అంతా కూడా స్తంభించిపోతుంది. ఒక్క క్షణంలో కౌరవులందరూ చచ్చి పడిపోతారు. అదొక విషయం కాదు, మహాభారత యుద్ధమే అవసరం లేదు అసలు ఆయన తలుచుకుంటే. కానీ ఆయనకి ఇదొక వినోదము, జీవుల చేత ఆడించటం, తను కూడా ఆటలో ఒక భాగంగా ఉండటం. అందువల్లనే అర్జునుడితో చక్కగా యుద్ధం చేయించటం అనేటటువంటి కథ అంతా కూడా నడిపాడు ఆయన. జయించాడనే కీర్తి అర్జునుడికి కలగజేయటమే ఆయనకు వేడుక. తను అంటూ, తనకి అంటూ 3 లోకాల్లో చెయ్యవలసిన పని అంటూ ఆ పరమాత్మకి ఏమీ లేదు. అయినా కూడా ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ రాశారు. అయినా కూడా తీరుబడిగా కూర్చున్న కవి ఏం చేస్తాడట, తీరుబడి లేని పాత్రలు కల్పించి కథ రాస్తాడట. సరిగ్గా పరమాత్మ అలాగే చేస్తున్నాడు. తీరుబడిగా ఉన్నాడు ఆయన. ఆయనకేమీ బాధ్యతలు, బరువులు నెత్తినేమీ లేవు. హాయిగా కూర్చొని తీరుబడి లేని పాత్రలన్నింటినీ కల్పించి కథలు కల్పిస్తూ ఉన్నట్టు ఆయన జీవులకి అని చెబుతూ ఉన్నారు భీష్ముల వారి మాటలు ఇవన్నీ కూడా. అర్జునుడి మాటలు విని అర్జునుడు అడిగాడు, 2 సేనలకి మధ్యలోకి తీసుకెళ్ళి రథాన్ని ఆపు, నేను చూడాలి, నేను ఎవరెవరితో యుద్ధం చేస్తానో వాళ్ళని చూడాలి అని అడిగాడు. అడగంగానే అర్జునుడి మాటకి తను ఒప్పుకున్నట్టుగా వెంటనే రథాన్ని తీసుకెళ్లి 2 సేనల మధ్య నిలిపి శత్రురాజులందరినీ చూపిస్తున్నట్టుగా నటన చేస్తూ చూపులతోనే వాళ్ళందరి ఆయువులని ఆయన మోసం చేశాడుట పరమాత్మ. అందరి ఆయువులు గుప్పెట్లోకి తీసుకున్నాడు. 2 సేనల మధ్య రథం నిలిపితే అందరినీ చూస్తానన్నవాడేమో అమ్మో నా వల్ల కాదన్నాడు. ఈయనేమో అందరి ఆయువులు చక్కగా లాగేసుకున్నాడు. వాళ్ళందరూ ఆల్రెడీ పోయారు, ఊరికే నువ్వు ఒక యాక్షన్ చేయాలంతే, నా వలన అందరూ పోయారు ఆల్రెడీ అని చెప్పి వాళ్ళు పోవటం అనేది నిర్ణయం అయిపోయింది. టైం ఎక్స్పైరీ డేటు ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఆపినా వాళ్ళు చావకుండా ఉండరు, కాబట్టి నువ్వు నీ కర్తవ్యాన్ని చెయ్యి అని చెప్పటం జరిగింది కదా అర్జునుడికి. ఎట్లా ఉంటుందో చూస్తున్నారు ఇక్కడ కృష్ణుడు కాలస్వరూపుడై ధ్యానించబడుతున్నాడు. కాలము అంటే అంతా తానే నిర్ణయం చేస్తాడనమాట. ఇంకా తను తప్ప అక్కడ ఇంకా నిర్ణయకర్త ఇంకొకళ్ళు లేరు. తను నిర్ణయించినట్టుగానే ప్రతి జీవి కూడా చేస్తాడు. అదే ఇక్కడ కాలస్వరూపుడు అంటున్నారు. ఇది ఎలా ఉంటుందిట, ఒకడు అంగడికి వెళ్ళి, ఒక షాపుకి వెళ్ళి ఒక వస్తువు కొనుక్కుంటాడు. నేను బయటికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళేటప్పుడు ఈ వస్తువు తీసుకెళ్తాను, ఇది మీ దగ్గరే ఉంచండి అని డబ్బు కట్టి అన్నీ చేసి రెసీట్ మటుకు దగ్గర పెట్టుకొని ఆ వస్తువుని అక్కడే ఉంచి వెళ్ళిపోతాడు. షాప్ అతను ఒప్పుకుంటాడు. అట్లా ప్రాణాలన్నీ ముందు హరించి చేతిలో పెట్టుకున్నట్ట సమయం వచ్చినప్పుడు అర్జునుడు ఒక బాణం వేయంగానే వాళ్ళందరూ పడిపోతారు అని తెలుసు ఆయనకి.
అలా సదుపాయం కోసం ముందరే క్లీన్ చేసేసాడనమాట. వాళ్ళందరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నాడు. కాలగర్భంలో తాము చేసిన పనులకు ఫలితంగా భారత యుద్ధంలో శత్రుపక్షంలో చేరారు. అందరూ చనిపోవటానికి సిద్ధమయ్యే చేరారు. మనము గమనిస్తే దుర్యోధనుడు చెబుతాడు, నా కోసం వీళ్ళందరూ చనిపోవటానికి సిద్ధమై యుద్ధానికి వచ్చారు అని చెప్పి చెబుతాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి ఆ డైలాగ్స్ కూడా అన్నీ కూడా. నా పక్షంలో పోరాటానికి వచ్చారని అనడు. భగవద్గీతలో చూస్తే నా పక్షమున చనిపోవటకు సిద్ధమై వచ్చారు వీళ్ళందరూ అంటాడు. ఆ రకంగా వాళ్ళందరూ చేసుకున్న పాపకర్మల ఫలితంగా శత్రుపక్షంలో పోరాటానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే వాళ్ళు చనిపోవటం, యాక్చువల్లీ స్పీకింగ్. అంతేగాని విడిగా బయట ఫిజికల్గా చంపటానికి కొంత టైం అటు ఇటు పట్టొచ్చు అంటున్నారు. జయము అపజయము అనేవి రెండు ఏ విషయంలో అయినా కూడా దైవం చేతుల్లోనే ఉంటాయి. ఆ దైవం ఎలా ఉంటాడు అంటే ధర్మాచరణ స్వరూపంగానే ఉంటాడు దైవం. ధర్మాచరణ అంటే ఏమిటి? ఒక మంచి పని చేసినప్పుడు ఆటోమేటిక్గా మంచి ఫలితం వస్తుంది. ఏదైనా ఆ పని చేయటంలో కొంచెం హెచ్చుతగ్గులు వచ్చినప్పుడు రిజల్ట్లో కూడా హెచ్చుతగ్గులు ఉంటాయి. అదే ధర్మాచరణ. వెంటనే వచ్చేస్తుంది దాని ఫలితం. ఎవరో కుర్చీ వేసి కూర్చొని జడ్జిమెంట్ పాస్ చేయక్కర్లేదు అసలు. దాన్ని గోపనము చేసేవాడు కృష్ణుడు. ధర్మస్వరూపాన్ని గోపనం చేస్తాడట, కనపడకుండా దాచిపెడతాడు. కాబట్టి జయపక్షం ముందే నిర్ణయం అయిపోయింది. వీళ్ళందరూ ఇదివరకు నా చేత చంపబడ్డారు, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి కీర్తి గడించుకోవయ్యా అని చెప్పాడు కృష్ణుడు. విశ్వరూప సందర్శన సమయంలో అర్జునుడికి చెప్పిన విషయం ఇది. భీష్ముల వారు ఇంకా కూడా ఇలా అనుకుంటూ ఉన్నారు, తన వారిని చంపలేక వెనుకకు పోవాలి అని నిర్ణయించుకున్నాడు విజయుడు. అట్లాంటి అతని సందేహాలన్నిటినీ యోగ విద్యతో పోగొట్టిన కృష్ణుడి పాదాలు ఎటువంటి పాదాలంటే అవి మునులు కూడా నమస్కరింపదగిన పాదాలు. అటువంటి పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను అనుకుంటున్నాడు ఆయన. ఎందుకంటే తనవారు అనేది ఒక మమకారం. తనవారైతే మటుకు చంపకూడదు, మిగతా ఎవరికేమైనా పర్వాలేదు. ఇది భ్రాంతి అన్నమాట. అందులో ఉన్న కర్తృత్వము అంటే ఇది నేను చేయాలి, ఇది నేను చేయకూడదు అని ఒక దీనికి లోనై ఒక అల్పత్వానికి దిగజారి ఒక బాధలో చేసుకున్న నిర్ణయం అనేటటువంటిది మూఢత్వము. మూఢత్వం. అహంకారం అంటే నేను చేసేవాడిని అని ఒక పెద్ద నిర్ణయం తీసుకోవటం అన్నమాట. ఈ మూడిటిని యోగ విద్య ద్వారా కృష్ణుడు అన్నీ పోగొట్టి కనువిప్పు కలిగించాడు అర్జునుడికి. ఇలాంటి ధర్మ సంస్థాపనకి కావాల్సిన సన్నివేశాలు ఏ మునుల జీవితంలో కూడా జరగలేదు. వాళ్ళకి ఇట్లా ఉపదేశాన్ని పొందే భాగ్యం కలగలేదు. ధర్మం స్థాపింపబడిన రాజ్యం అయితే మునులు హాయిగా సురక్షితంగా తపస్సులు చేసుకోగలుగుతారు. అటువంటి కృష్ణుడికి ధర్మయుద్ధమునందలి అధికారము అవకాశము కృష్ణుడు ఎప్పుడు అర్జునుడికే కలిగించాడు. అటువంటి కృష్ణుడికి నేను నమస్కారం చేసుకుంటున్నాను అని కృష్ణుడిని ఒక్కొక్క రూపంతో ఊహించుకుంటూ ధ్యానం చేసుకుంటున్నాడు మన భీష్ముల వారు. నన్ను చంపుతానని రథంపై నుంచి దూకాడు, నా పరాక్రమాన్ని భరించలేకపోయాడు. అర్జునుడు ఓడిపోతాడేమో అన్నట్టుగా తను చక్రం పట్టను ఆయుధం పట్టను అన్నవాడు రథం మీద నుంచి ఒక్క దూకి నా మీదికి వస్తుంటే చూడంగానే ఏనుగు మీదికి దూకే సింహంలాగా కనపడ్డాడు నాకు. ఆ దూకటంలో కడుపులో ఉన్న 14 లోకాలు కదిలి ఆ బరువు మొయ్యలేనన్నట్టుగా భూదేవంతా కూడా అదిరిందిట. చక్రం పట్టుకొని వస్తూ ఉంటే ఆ వేగంలో ఆ స్పీడ్కి ఉత్తరీయం కింద జారి పడిపోయిందిట. అర్జునుడు వెనకాల నుంచి బావా వద్దు, మన్నించు, నన్ను నా పరువు దీవాక అని చెప్పి వెనక్కి లాగుతూ ఉన్నట్టు. నలుగురిలో నన్ను నవ్వులపాలు చెయ్యకు అని, నేను భీష్ముడిని చంపి ఇవాళ నేను రక్షిస్తాను అని అంటూ నా మీదికి వస్తూ ఉన్నాడు దేవుడు కృష్ణ పరమాత్మ. ఆ దేవుని దృశ్యమే ఈనాడు నాకు దిక్కు. ఇంతకంటే నాకు కావాల్సిందేముంది? ఆయన యొక్క మాటని నేను భంగం చేశాను. చక్రం పట్టనన్న వాడి చేత చక్రం పట్టించాను. అంతకన్నా నాకు స్మరింపదగినది ఏమున్నది? నా మీద అనుగ్రహం ఆయనకి అంతకంటే ఏముంది? అంతకంటే సరసమైన దైవానుగ్రహం ఏమున్నది అని అనుకుంటూ ఉన్నాడు. అటువంటి పరమాత్మకు నమస్కారము. చివరి క్షణాల్లో ఆయన ఈ రకంగా కృష్ణ లీలలన్నీ కూడా తలుచుకుంటూ
ఒక్కొక్క రకంగా నమస్కారం చేసుకుంటూ ఉన్నాడు. అర్జునుడు తనకి దాసుడు, అతన్ని రక్షించాల్సిన బాధ్యత తనకున్నదంటే నీట ముంచినా పాల ముంచినా అని తన మీదే పూర్తిగా డిపెండ్ అయిపోయాడు. ఏమైనా చెయ్యి నువ్వు అని. రథసారథ్యానికి ఎందుకు అంగీకరించాడు ఆయన అంటే, గుర్రాలకు ఉత్సాహం కలుగుతున్నట్లు వాటిని అదిలిస్తున్నట్టుగా చేస్తూ చూసే వాళ్ళందరినీ మోహింపజేశాడట. కృష్ణుడు అర్జునుడికి సారథ్యం చేశాడని లోకులందరూ అనుకుంటున్నారు, కానీ అర్జునుడు కృష్ణుడికి శరణాగతి చేశాడు అని ఎవరికి తెలియటం లేదు అనుకుంటున్నారు. ఈయన కోరికలు కోరుతూ అనేక మంది దేవుణ్ణి ప్రార్థిస్తారు. అలా కాకుండా భక్తితో ఆయనకి శరణాగతి చేసిన వాళ్ళకి దేవుడు సమస్తము చూస్తాడు. ఆయనే చెప్పాడు, అనన్య చింతతో నన్ను ధ్యానించే వాళ్ళ విషయాలన్నీ నేనే చూస్తానని. ఈ రహస్యాన్ని సంసార జీవులు ఎవరు గమనించలేక భక్తి సాధనలో మోసపోతూ ఉంటారు. అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు. పలుకులతో, నవ్వులతో, నడవడితో, చూపులతో కోపగించటంలో గోపికల మనస్సులో అభిమానాలన్నిటినీ సడలించిన ఈ మహానుభావుడికి నమస్కారము అని చెప్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. ఆయన ఎన్ని రకాలుగా గోపికల్ని ఈయన అలరించాడు. గోపికలు అంటే అదొక అద్భుతమైనటువంటి ఆ గోపికలు కృష్ణుడు అనేటటువంటి మాట. దేవుడు జీవుడు, జీవాత్మ పరమాత్మ ఐక్యత అనేటటువంటిది. ఎన్ని రకాలుగా ప్రేమికులు ఎన్ని రకాలుగా ఎంత ముచ్చటలాడుకుంటారో అవన్నీ కూడా ఆ సాన్నిధ్యం అంతా కూడా గోపికలకు ఆయన కలిగించాడు. ఇట్లా కలిగించాడు, అనేక రకాల మాటలతో, అనేక రకాల నవ్వులతో, అనేక రకాల నడవడికతో, చూపులతో, కోపాన్ని నటించటంలో గోపికల ఏం చేశాడు? ఇవన్నీ చేసి సర్వసాధారణ మానవులలాగా మోహానికి కామానికి లోబడేటట్లుగా చేయలేదు ఆయన. ఇవన్నీ చేసి ఆ చెయ్యటం ద్వారా గోపికల మనస్సుల్లో ఉన్న అభిమానాల్ని సడలించాడు. అంటే గట్టి పట్టుగా ఉన్న విషయాలన్నీ కూడా లూజ్ అయినాయి. వాళ్ళకి దేహం మీద అభిమానం పోయేటట్టుగా చేశాడు. పరమాత్మని ఎలా ఎక్కడ పట్టుకోవాలి, ఉన్న చోటే, విడిగా ఎక్కడా లేడు. దైవం తనలోనే ఉన్నాడు, తన చుట్టూతా ఉన్నాడు, తను వేరే ఎక్కడో వెతుక్కోక్కర్లేదనేటటువంటి దాన్ని ఆ గోపికలందరికీ కూడా కలిగిచ్చాడు ఆయన. అటువంటి భక్తులను ఆకర్షించి మనస్సులో అభిమానాల్ని సడలించిన ఆ పరమాత్మని నమస్కరించుకుంటున్నాను అంటున్నాడు. అలాగే ధర్మరాజు రాజసూయం చేసినప్పుడు మయసభ మండపంలో కృష్ణుడు చేసిన విషయం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మామూలుగా సర్వసాధారణంగా కృష్ణుడికి ధర్మరాజు పూజ చేస్తాడని అందరూ ఊహించారు. అది జరిగింది. కానీ కృష్ణుడు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆయనకి కానుకలు అర్పించాడు. అది అందరూ ఊహించలేకపోయారు. ఒక సూర్యుడు సమస్త జీవులకు ఒక్కడే అనిపిస్తుంది. అట్లాగే భగవంతుడు తనలో నుంచి పుడుతూ ఉన్న జీవుల హృదయాల్లో నానా విధాలైన రూపాలతో భాసిస్తూ ఉంటాడు. అనేక రూపాలుగా కనపడతాడు మనకు భగవంతుడు. అట్లాంటి దేవుణ్ణి నేను పరిశుద్ధ భావంతో స్మరిస్తాను. సూర్యుడు ఒక్కడే అయినా కూడా చూసేవాళ్ళ పరిస్థితిని బట్టి, చూసేవాళ్ళ ప్రదేశాన్ని బట్టి రకరకాలుగా కనిపించవచ్చు. ఒక చోట మసగ్గా మబ్బులుంటే కనిపించవచ్చు, ఒక చోట వాన వల్ల కనపడకపోవచ్చు, ఒక చోట విపరీతమైన కాంతితో కనిపించవచ్చు. గుడ్డివాడికి కేవలం ఎండ వేడిమిలాగానే కనపడతాడు సూర్యుడు. మాట అనుకుంటూ ఉన్నాడు ఆయన, ప్రాణానికి ప్రాణం ఇచ్చే కిరణానికి సూర్యుడు తాను. ఎవడి దేహంలో ఉన్న తాను మరి ఒక దేహం కంటే విడిగా కనపడతాడు ఆ పరమాత్మ. అయినా కూడా అందరిలో తానుగానే ఉంటాడు. సూర్యుడు సర్వత్రా ఉన్నాడని, సూర్యుడు బయట విడిగా కనపడినా అందరిలో ఉన్నాడు అని చెప్పి భావం. ఇక్కడ పరమాత్మ అదే రూపంలో ఉంటాడు. భీష్మ నిర్యాణము అని ఇక్కడ ఇప్పుడు హెడ్డింగ్ వచ్చింది. ఈ విధంగా భీష్ముడు మనస్సుతో, వాక్కుతో, చూపుతో, హృదయంలో కృష్ణుణ్ణే నిలిపి అంతర్యామిగా స్మరిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఇంకొక వస్తువే లేదు. ఇక్కడ ఎన్ని చేసినా ఆ పరమాత్మకే నమస్కారం పెట్టుకుంటూ ఉన్నాడు. కృష్ణుణ్ణి అంతర్యామిగా స్మరిస్తూనే అంతర్యామిలో కలిసి
శ్వాస నిలిచిపోయింది ఆయనకి. దేహంతో సంబంధం లేని వాసుదేవుడుగా లీనమైపోయాడు ఆయన కూడా. ఏం జరుగుతోందో తెలియలేదు చుట్టూ చూసే వాళ్ళందరికీ. అర్ధరాత్రి చెట్టు మీద పక్షుల్లాగా చేష్టలు ఉడిగి నిలిచి, రాత్రిపూట మనం గమనిస్తే మంచి ఎగ్జాంపుల్ ఇది. చెట్టు మీద పక్షులన్నీ కూడా కదలకుండా కూర్చుంటాయి, ఏమీ కదలవు. రాత్రిపూట చెట్టు మీది పక్షుల్లాగా చేష్టలుడిగి నిలిచిరి, ఏమీ కదలకుండా మెదలకుండా. అసలు ఎంత చలనం, ఊరికే ఉండలేనటువంటి పక్షులు చీకట్లో మాత్రం చెట్టు మీద కదలకుండా కూర్చుంటాయి. అది చెబుతూ ఉన్నారు ఇక్కడ, బెస్ట్ ఎగ్జాంపుల్. అలా చేష్టలు లేకుండా ఉండిపోయారట అందరూ కూడా. దేవతలంతా దుందుభులు మోగించారట. అంటే వీళ్ళకందరికీ ఒక స్టన్నింగ్ ఎఫెక్ట్ అనమాట ఆయన వెళ్ళిపోవటం అనేది. భీష్ముడు అంతటి వాడు, భీష్మ నిర్యాణము అంటే అటువంటి వాడు తాము చూస్తూ ఉండగానే నేల కూలి చనిపోవటం అనేది వాళ్ళకి స్టన్నింగ్గా ఉంది. సో దేవతలంతా దుందుభులు మోగిస్తే అప్పుడు వెంటనే గుర్తించి వీళ్ళు కూడా దుందుభులు మోగించారు. కుసుమ వర్షాలు, పూల వర్షం కురిపించారు. సాధుజనులందరూ పెద్దగా స్తోత్రాలు చేయటం మొదలుపెట్టారు. పరలోక గతుడైన భీష్మునకు, వేరే లోకానికి వెళ్ళిపోయాడు భీష్ముడు. అటువంటి వాడికి ధర్మరాజు ఉత్తర క్రియల, దేహానికి ఉత్తర క్రియలు చేయవలసిన పనులన్నీ కూడా చేశాడు. మిగిలిన ఋషులతో అందరితో కలిసి భీష్ముడు చెప్పిన ధర్మ మార్గాన్ని మనసులో స్మరిస్తూ దుఃఖం కొంత తగ్గించుకోగలిగాడనమాట ధర్మరాజు. ఋషులు భగవంతుడి అవతారాన్ని స్తుతి చేశారు. శిష్యులతో ఎవరాశ్రమాలకు వాళ్ళు నెమ్మదిగా వెళ్ళిపోయారు. యుద్ధం అయిపోయింది, భీష్ముడు చనిపోవటం దాకా అందరూ వెయిట్ చేశారు. తర్వాత ఒక్కొక్కళ్ళే వెళ్ళిపోయారనమాట. యుధిష్ఠిరుడు కృష్ణుడితో హస్తినాపురానికి వచ్చాడు. గాంధారి సహితుడై ధృతరాష్ట్రుడిని చూడటానికి వెళ్ళి నమస్కారం చేశాడు. అంటే పూర్తి చేశాడు కృష్ణుడు చెయ్యవలసిన పనులన్నీ కూడా. ఇప్పుడు ధర్మరాజుకు పట్టాభిషేకం చెయ్యాలి. పెద్దవాడైనటువంటి పెదనాన్నైనటువంటి కొడుకుల్ని పోగొట్టుకున్న ధృతరాష్ట్రుడు, గాంధారి బతికే ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కొడుకుల్ని పోగొట్టుకొని, తన వల్ల కొడుకుల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న పెద్దవాళ్ళకి నమస్కరించి వాళ్ళ దగ్గర తను పట్టాభిషేకం చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలి. మనిషికి జీవితంలో ఇటువంటి సన్నివేశాలు ఎంత బాధాకరంగా ఉంటాయో మనకు కూడా తెలుసు. వాళ్ళకి ఇష్టం లేదు మనల్ని చూస్తే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. ఆ ధర్మరాజు అనేటటువంటి వాడు లోపల ఎటువంటి భావాలు లేనటువంటి వాడు కాబట్టి ఆయనకి ఇష్టం ఉందా లేదా, నన్ను చూస్తే ఆయన కోపమేమో, ఆయన కొడుకుల్ని నేను చంపా కదా, ఇటువంటి భావాలన్నింటినీ కూడా పక్కన పెట్టి కృష్ణుడితో పాటు వెళ్ళి చక్కగా ధృతరాష్ట్రుడి పర్మిషన్ తీసుకొని పట్టాభిషేకం జరిపించుకున్నాడు. కృష్ణుడే పక్క నుండి జరిపించాడు. అప్పుడు శౌనకుడు ఇట్లా ప్రశ్న చేశాడు. అంటే ఈ కథ అంతా కూడా సూతుడు చెప్తూ ఉన్నాడు, శౌనకుడు ప్రశ్న వేశాడు. ఏమిటంటే ఆ ప్రశ్న, పాపాత్ములను యుద్ధంలో వధించి కూడా బంధుమరణం పొందిన ధర్మరాజు రాజు అవటానికి ఎట్లా అంగీకరించాడు? అంటే యుద్ధంలో చంపబడిన వాళ్ళందరూ పాపాత్ములే అయినా కూడా నేనే చేశాను, నే రాజ్యం వద్దు అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడు ఎలా ఒప్పుకున్నాడు అని అడిగాడు. అప్పుడు ఈయన చెప్తూ ఉన్నారు సూతుల వారు, పరీక్షిత్ ఒక్కడే కురువంశానికి అంకురం. ఇప్పుడు ఈ రాజ్యాన్ని కాపాడి అతనికి అప్పగించాల్సిన బాధ్యత అనేది నీకిప్పుడు పరమధర్మము అని కృష్ణుడు ధర్మరాజుని ఒప్పించాడట. అంటే నీ స్వంత నిర్ణయాలు తీసుకొని బాధ్యతలు తప్పించుకోవడానికి అవదు బాబు, నీకోసం కాదు రాజ్యము, ఆ పసివాడికి రాజ్యం ఇచ్చిన తర్వాత నువ్వేమన్నా చేసుకో అని చెప్పాడనమాట. అట్లా అప్పుడు ఒప్పుకున్నాడు. భీష్ముడి ఉపదేశం కూడా మోహం తొలగింది బాగా. అప్పుడు కృష్ణుడు చెప్పిన విషయం ఈయనకు అర్థమైంది. అంతకుముందు కృష్ణుడు చెప్పినా కూడా అంటే మనకు కొంత ఫెమిలియారిటీ రాగానే తోసేస్తాం ఎటువంటి వాళ్ళ మాటలైనా సరే. మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు వచ్చి ఒక మాట చెప్పగానే అప్పుడు ఎక్కుతుంది. అట్లా మానవ సహజమైన విషయాలు చెప్తూ ఉన్నారు. పరమాత్మే పక్క నుండి చెప్పినా కూడా ఆయనకి నచ్చలేదు ధర్మరాజుకు ఆ సమయంలో. తర్వాత భీష్ముడు చెప్పిన తర్వాత చక్కగా సందేహం అనే కళంకం తొలగిపోయింది అంటున్నారు ఇక్కడ. అప్పుడు నారాయణుణ్ణి ఆశ్రయించిన ఇంద్రుడిలాగా చక్కగా రాజ్యాన్ని పరిపాలించాడు అంటున్నారు. ఆ తర్వాత కృష్ణుడి ఉపదేశం నచ్చి
చక్కగా రాజ్యం చేశాడు. ఇంద్రుడు స్వర్గాన్ని పోగొట్టుకోవటం మనం కథల్లో ఎప్పుడు చదువుతాం. వాడికి ఎప్పుడు సింహాసనం పోతూ ఉంటుంది. నారాయణుణ్ణి ఆశ్రయించటం వల్ల మళ్ళీ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అందరూ అడుగుతారు, ఇంద్రుడు సింహాసనం పోయింది ఏం చేయాలంటే మళ్ళీ ఏదో ఉపాయం చెబుతాడు ఆయన, మళ్ళీ రాజు అవుతూ ఉంటాడు ఇంద్రుడు. ఆ రకంగా ఇక్కడ ఏం చెబుతూ ఉన్నారంటే ఇదంతా కూడా వేదాల్లో ఇంద్రుడు ఇంద్రియాలకు అధిపతి. ఇది సర్వాంతర్యామి స్మరణాన్ని కోల్పోయినప్పుడు, అంటే ఇంద్రియాలకు అధిపతి అయిన ఇంద్రుడు పరమాత్మ స్మరణ మానేశాడు. నారాయణుణ్ణి మర్చిపోతే సింహాసనం పోతుంది వాడికి. వాడు ఏం చేస్తాడు, సింహాసనం రాగానే ఇంద్రియాలన్నిటినీ పెట్టుకొని బయట అన్ని అనుభవాలకి వెళ్ళిపోతాడు. యథేచ్ఛగా శరీరాన్ని వాడుకొని అనుభవించటం మొదలు పెడతాం మనం. దాని గురించి చెబుతూ ఉన్నారు. ఎప్పుడైతే అలా చేశాడో వాడి సింహాసనం కాస్త ఇంద్ర పదవి కాస్త పోతుంది. మళ్ళీ అయ్యోయ్యో నేను పొరపాటు చేశానని దేవుడికి వెళ్ళి శరణు వేడటం, మళ్ళీ సింహాసనం రావటం, ఇది చాలా కామన్గా జరుగుతూ ఉంటుంది. ఇది సింబాలిక్ స్టోరీ అని చెప్పి చెబుతూ ఉన్నారు. అప్పుడు ప్రజ్ఞని అహంకారము అంటారు. కామక్రోధాదులైన రాక్షసులందరూ చేరతారు. ఎప్పుడైతే వీడు నా అంతవాడు లేడు అని పంచేంద్రియాల్లో చేరి అన్ని సుఖాలు విచ్చలవిడిగా అనుభవించటం మొదలుపెట్టాడో అప్పుడు కామం క్రోధం రాక్షసుల్లాగా చేరి ఆ స్వర్గాన్ని పోగొడతారు ఇంద్రుడికి. మళ్ళా దైవ ప్రజ్ఞలోనికి శరణాగతి చేయంగానే ఆ సౌఖ్యం మళ్ళీ దొరుకుతుంది. ఇది మళ్ళీ జరుగుతూ ఉంటుంది. అంటే తలుచుకోవటం, తలుచుకోకపోవటం. దైవాన్ని తలుచుకున్నప్పుడు అన్నీ ఉంటాయి, తలుచుకోనప్పుడు అన్నీ పోతాయి అనే సింబాలిజం అన్నమాట. నెక్స్ట్ ధర్మరాజు పరిపాలనము అని ఇక్కడ హెడ్డింగు. ధర్మరాజు కురువంశ ముఖ్యుల గౌరవాన్ని ఎంతో ఉదాత్తంగా నిలిపి పరిపాలించాడుట. తనకంట పెద్దవాళ్ళు ఎంత బాగా రాజ్యం చేశారో వాళ్ళందరినీ కూడా తలుచుకుంటూ ఎంతో గౌరవాన్ని సంపాదించి పెట్టాడు ఆ వంశానికి. సత్యవాక్యమే ధనము అన్నట్టుగా చేశాడు. అందువల్ల ఏమైంది, ఆ ధర్మ పరిపాలనకి సమయానికి చక్కగా వర్షాలు వానలు కురవటం, ప్రజల కోరికలన్నీ భూమి మీద పండినైట. గోవులు ఆవులు చక్కగా పాలివ్వటం, చెట్లన్నీ కూడా చక్కగా పళ్ళు పూలు కాయలు అన్నీ బాగా ఇవ్వటం, పంటలు చెడిపోకుండా కావలసినంత పంట ప్రజలకు ఇవ్వటం, అంతేకాకుండా ప్రజల్లో కూడా ధర్మ ప్రవర్తన బాగా వర్ధిల్లింది అని చెప్పి చెబుతూ ఉన్నారు. దైవం వల్ల భూతాల వల్ల రోగాది భయాలన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎక్కువ ధర్మము దానము పరస్పరత్వం అంటే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవటం అనేవన్నీ కూడా యజ్ఞార్థ కర్మలు. ఇంకొకరిని గౌరవించటానికి నీకు ఒక కారణం కావాలా. వాడు గొప్పవాడైతే గౌరవిస్తావు, లేకపోతే గౌరవించవా, మన దృష్టి అది. కానీ అప్పుడు ఎలా ఉన్నదంటే యజ్ఞార్థ కర్మలాగా గౌరవించటమే పని తప్ప కారణం అక్కర్ల వాళ్ళకి. ఇంకొకరిని గౌరవిస్తారు, ఇంకొకరిని కష్టం ఉంటే సహాయం చేస్తారు. తాను సుఖపడి ఇంకొకళ్ళని సుఖపెట్టే బుద్ధి ఉన్న చోట పంచభూతాలు తప్పకుండా సుఖాన్ని ఇస్తాయి అని చెప్పి చెబుతున్నారు. అలా కాకుండా తెలివితేటలు, అధికారం, శక్తి ప్రధానంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనేక రకాలుగా పంచభూతాలు కోపం తెచ్చుకొని వానలు లేకుండా చేయటం, అకాల వర్షాలు, వరదలు, కరువులు, దుఃఖ దారిద్ర్యాలు, రోగాలన్నీ కలుగుతాయి. ఇది ఏ కాలంలో అయినా కూడా సత్యమే. కానీ ఇది కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ భ్రమ ఎక్కువైన చోట ఇంకా దుఃఖాలు ఎక్కువ అవుతాయి. అది కాదనుకున్నప్పుడు ఏమవుతుంది, అట్లాగే ఉంటాం మనల్ని మనం మార్చుకోం కొంచెం కూడా. ప్రత్యక్ష నిదర్శనమైన సత్యాన్ని చూడటం ఇష్టం లేక కళ్ళు మూసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ దుఃఖజీవులుగా ఉంటారు, అంతే, ఎవరేం చేయలేరు. మిగతా వాళ్ళందరూ సుఖశాంతులతో ఉండటం కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. మనం కూడా చూడొచ్చు ఇవాళకి కూడా అంటున్నారు. దైవ భూతాత్మ తంత్రములైన రోగము మొదలైన భయాలన్నీ కూడా అంటే దైవం వల్ల, దైవము చేసిన నిర్ణయం వల్ల ఈ కర్మలన్నీ కూడా కలుగుతాయి. కర్మ ఫలాలు మొత్తంగా జనమందరూ ప్రజలందరూ చేసిన ఒకే పనికి, ఆ కర్మానికి ఏ పనికి ఏ ఫలితం అనేది నిర్ణయించేవాడు దైవమే. ముందే నిర్ణయం అయిపోతుంది. అది ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో డేట్ ఆఫ్ డెత్ కూడా, ఎక్స్పైరీ డేట్ కూడా వెంటనే డిసైడ్ అయిపోతుంది. ఆ రకంగా అతన్ని దైవము అని అంటారు. ఆ నిర్ణయం చేసేవాడిని దైవము అంటారు.
కొన్ని శతాబ్దాల్లో ఏమవుతుంది, ఆయుర్దాయాలు తగ్గిపోతాయి. భూమి సముద్రంలో మునిగిపోతూ ఉంటుంది. కొన్ని చోట్ల భూమి అంతా కూడా చవిటి నేల అయిపోతుంది, ఏవి మొక్కలేస్తే రావు. దైవతంత్రాలైన భయాలు అవన్నీ కూడా, అంటే అన్నీ చవిటి నేలలు అవ్వటం, పంట రాకపోవటం, వరదలు, భూమి మునిగిపోవటం, ఇట్లాంటివన్నీ కూడా దైవం చేస్తూ ఉన్నటువంటి మనం చేసిన పనులకు ఇస్తూ ఉన్న ఫలితాలు. మనం అంటే సామూహికంగా మొత్తంగా అందరూ కలిసి చేసే పనికి, అందరూ కలిసి ఒక పని చేస్తారని కాదు, అందరి వల్ల జరిగేటటువంటి పనులకి ఫలితం అట్లా వస్తుంది. ఆహారాల విషయాల్లో, ప్రవర్తనలో అనాచారంగా ఉండటం, గాలి, నీరు, చోటు వాటిని రకరకాలుగా మిస్యూజ్ చేయటం, నిలవ నీరు ఉంచుకోవటం, మురుగుంటలు పెంచుకోవటం, దాంపత్యం విషయంలో ఏ నియమము లేకుండా అడ్డదిడ్డంగా ప్రవర్తించడం, దానివల్ల రోగాలు రావటం, ఇట్లాంటివన్నీ కూడా ఆత్మతంత్రములు. అంటే తాము చేసుకున్న పనులకి అనుభవించే ఫలితాలు. తాము చేసుకున్నవే అవి. కొంత బయట పడవచ్చు, నా మంచేది చెడేది అని తెలుసుకొని, కానీ ఆ దైవము తంత్రంలో ఎలా ఉందంటే వాడు దాంట్లో నుంచి బయట పడలేడు. మాయ అంటే అదే, తమకు తాము చేసుకున్నవే మళ్ళీ వాళ్ళే అనుభవిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ భీష్ముడు చేసిన స్తుతి పద్యాలు చదువుకుందాము. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా, ఉరికిన నోర్వనియుదరంబులోనున్న జగముల వ్రేగున జగతి కదలా, చక్రంబు చేపట్టి చనుదెంచురయమున పైనున్న పచ్చని పటము జారా, నమ్మితి నాలావు నగుబాటు సేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా, గరికి లంఘించు సింహంబు కరణి మెరసినేడు భీష్ముని చంపుదు నిన్నుగాతు విడువు మర్జునయనుచు, మద్విశిఖ వృష్టి దెరలి చనుదెంచు దేవుండు దిక్కు నాకు, తనకున్ భృత్యుడు వినిగాచుట మహాధర్మంబువమ్మంచు, నర్జున సారథ్యము పూని పగ్గముల్ చేజోద్యంబుగా బట్టుచున్, మునికోలన్ వడిబోంచి ఘోటకములన్ మోదించి తాడించుచున్, జనులన్ మోహమునందజేయు పరమోత్సాహం ప్రశంసించెదన్, పలుకుల నగవుల నడపుల నలుకల నవలోకనముల నాభీరవధూకులముల మనముల తాలిమి కొలుకులు మవదలించు ఘనుని కొలిచెద మదిలోనన్, మునులు నృపులు చూడ మునుధర్మజుని సభామందిరమున యాగమండపమున చిత్రమహిమతోడ చెలువొందు, జగదాది దేవుడమరునాదు దృష్టియందు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కడై తోచు పోలికనే దేవుడు సర్వకాలము మహాలీలన్, నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోరుహములన్, నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి హరినే ప్రార్థింతు శుద్ధుండనై, హరినే ప్రార్థింతు శుద్ధుండనై. రికార్డింగ్ నెంబర్ 25 అయిపోయింది.